రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలో భాగంగా ఢిల్లీ ఇండీ కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షల అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీతో సహా విపక్ష నేతలంతా రోడ్లెక్కారు. రాహుల్ గాంధీ నివాసం నుంచి రాజ్ఘాట్ వరకు పాదయాత్రగా వెళ్లిన నేతలు నీట్ పేపర్ లీక్ కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థులకు సంఘీభావం తెలియజేయబోతున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించేందుకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు కేంద్ర ఇటు గెజిట్ నోటిఫికేషన్ ఏర్పడిన తర్వాత ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు నేనున్నటువంటి ప్లేసు మెట్రో స్టేషన్స్ దాదాపు జంతర్ మంతర్కు దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేర కూడా మొత్తము ఇటు ఇంటర్నెట్ వ్యవస్థనంతటిని కూడా ఢిల్లీ అంతా కూడా సగానికి అంటే చాలా ప్రాంతాల్లో కూడా దీన్ని కట్ చేయడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇది అమల్లో ఉంటుంది అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్. దాదాపు చాలా దూరం తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడ కొంత కనెక్టివిటీ ఉంది. వార్తని మనం చెప్పగలుగుతున్నాం. ప్రస్తుతం నేను ఉండేటటువంటిది ఐటీఓ ప్రాంతము. ఐటీఓ ఇలాంటి మెట్రో స్టేషన్స్ అంతా కూడా దాదాపు ఢిల్లీ అన్ని ఇటు మనకు ఐటీఓ అనొచ్చు, తర్వాత సెంట్రల్ సెక్రటరియట్, జన్పత్, చాలా ప్రాంతాలు, కెనాట్ ప్లేస్, ఈ ప్రాంతాలను అన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. ప్రస్తుతము దాదాపు రాహుల్ మనకి ఇక్కడ కనిపించేటటువంటి వాహనాలు దాదాపు ఢిల్లీకి ఉండేటటువంటి 5 ఏదైతే రహదారులు మెయిన్ ఉంటుందో రహదారులు 4 రహదారులను అన్నిటినీ కూడా రాహుల్ ఇదిరాజు 4 రహదారులను అన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. కేవలము ఇదొక్క రహదారి మాత్రమే ఓపెన్ ఉంది. ప్రస్తుతము చాలా మంది మెట్రోలు అన్ని వ్యవస్థ అంతా కూడా మూసివేయడంతో చాలా మంది వాళ్ళ నివాసాలకు అనుకోవచ్చు ఈ ఒక్క ప్రాంతాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కేవలము ఆటోలు, కార్లు మాత్రం ఇదొక్క రూట్లోనే తిరుగుతుంది. మొత్తం అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ వ్యవస్థ అంతా కూడా కట్ చేసినటువంటి ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే గెజిట్ నోటిఫికేషన్తో జంతర్ మంతర్, ఇటు కెనాట్ ప్లేస్, సిపి, ఈ ప్రాంతాలంతటినీ కూడా అక్కడ నుంచి యువకులు అనుకోవచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి వెళ్లేందుకు కూడా పర్మిషన్స్ ఇవ్వటం లేదు. దాదాపు అంటే లోపల ఏదైతే జంతర్ మంతర్లో ఉండేటటువంటి ఎవరైతే కూర్చొని నిరసనలు చేస్తున్నారో దాదాపు ఉదయం నుంచి చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు అక్కడే స్ట్రక్ అయి ఉన్నారు. దాదాపు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా ఇలాంటి మెట్రో స్టేషన్స్ అంతా కూడా క్లోజ్ చేసినటువంటిది. దాదాపు అంటే రానున్నటువంటి 24 గంటల పాటు కూడా చాలా ఊహాత్మకంగా పోలీసు భద్రత మాత్రము చాలా కట్టుదిట్ట. How long you continue here? He has to the education minister and he has to apologize. How long you? आप लोग थोड़ा साइड जाइए, थोड़ा साइड जाइए, प्लीज चलो రైట్. మరొక వైపు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసనలతో పాటు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు పార్లమెంటుకు సంబంధించినటువంటిది సభ వాయిదా పడ్డము. అనంతరం కాంగ్రెస్ చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించింది. ప్రస్తుతము రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ నివాసంలో ఎంపీలందరూ కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని ఇటు నిర్వహించడం జరిగింది. దాదాపు నిరసన 2 రోజులు అంటే ఇక్కడ రాహుల్, ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటిది విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఇటు గాంధీ స్మృతి భవన్కి బయలుదేరడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి బస్సులో ఎంపీలతో సహా చాలా మటుకు వెళ్ళేటటువంటి ఏదైతే రూట్లో కూడా పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. అయినా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడా కూడా
పోలీసులతో కూడా కొంత వాదులాట జరిగినటువంటిది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ గాంధీకి స్మృతి భవన్కి చేరుకోవడము అక్కడి నుంచి కూడా రాహుల్ గాంధీ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే దాదాపు నిరసనలో ఉన్నటువంటి సిజేపీ పార్టీ అని చెప్పవచ్చు, వీరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది అన్నటువంటిది చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేపు దేశవ్యాప్త బంద్ని కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. ఇటు సిజేపీ ఒక పిలుపునివ్వడం జరిగింది. రానున్నటువంటి 24 గంటల్లో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా కూడా యువత ముందుకు రావాలి అంటూ కూడా ఒక కీలక ప్రకటన అన్నది మాత్రము వెలువడింది. దాదాపు ఇక్కడ మనకు రాహుల్ గాంధీ ఇంటి వద్ద కూడా పూర్తిగా కూడా భద్రతను కూడా చాలా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇక్కడ అంటే ఏదైతే గాంధీ స్మృతి సమాధి దగ్గరికి రావడమో అక్కడ ప్రత్యేకంగా కూడా మేము ఖచ్చితంగా ఇండియా బ్లాక్ నుంచి ఎంపీలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నట్లు కూడా ఇప్పుడు వార్తలు అందుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రము రాహుల్ గాంధీకి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు సిజేపీ పార్టీకి మద్దతు ఇస్తాము అంటూ కూడా ఒక శపథం చేసినటువంటిది కూడా ఇక్కడ వార్తలు అందుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉండేటటువంటిది ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి జంతర్ మంతర్, కర్నాట్ ప్లేస్, ఈ ప్రాంతాలంతటి కూడా రాత్రి వరకు కూడా 4 గంటల వరకు అంటే దాదాపు అర్ధరాత్రి దాటి 3-4 వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్నెట్ వ్యవస్థ నిలుపుదల చేస్తూ పూర్తి భద్రతా వలయములో సెంట్రల్ ఢిల్లీ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా హోటళ్లు, మార్కెట్స్ అంతా కూడా మొత్తం మూసివేయడం జరిగింది. మీరు చూస్తున్నారు దాదాపు అడుగడుగునా కూడా భద్రత మధ్య ఉన్నది. ఎక్కడా కూడా ఒక్కరిని కూడా నిలబడనివ్వకుండా పంపించేటటువంటి ప్రయత్నాలే భద్రత కూడా పోలీసులంతా కూడా అందులోనే ఉన్నారు. ప్రస్తుతము రోడ్లన్నీ కూడా ఖాళీ చేసేటటువంటి ప్రయత్నము కేవలము ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ మాత్రమే ఢిల్లీలో చాలా కీలకంగా వెళ్ళేటటువంటి దారి మాత్రమే. ఈ దారిలోనే అన్ని వాహనాలు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.